ఒకవేళ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో గట్టన మెసేజ్ పెడుతుంటే రిప్లై ఇవ్వకపోతే వాళ్ళ ఫోటోలు తీసుకొని మళ్ళీ చేస్తున్నారు ఇక్కడ. అరే ఏం కావాలరా నీకు? సరే ఇప్పుడు తిడుతున్నావు, ఓకే నేను యాక్సెప్ట్ చేశాను. ఈ వీడియోలు చెప్పకూడదు అందుకని ఆగుతున్నా. అమ్మాయిల ఫేస్ పెట్టుకొని కూడా వస్తున్నారు పాపం, వాళ్ళ జీవితాలు ఏమైతే. నాతో పాటు నా పక్కన ఇంకో అమ్మాయి ఫోటో పెట్టాడు. ఏంటి ఇదంతా కథలు? ఎవడేం పీకలేడు అనుకుంటున్నావా? ఐ నో హూ ఇస్ హీ. నువ్వు నీ తప్పు ఒప్పుకొని వచ్చి సారీ చెప్తే ఓకే, లేకపోతే 2 daysకి ఒక వీడియో వస్తుంది నీకు చెప్తున్నా. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం ఎప్పుడు చేసేలా ఫన్ ఇది కాదు, కొద్దిగా డిఫరెంట్. నిజంగా ఏంటంటే నా లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుద్దని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. బట్ ఈ ఇన్సిడెంట్ కూడా మీకు కొద్దిగా ఫన్నీగానే చెప్తా. ఎందుకంటే ఫన్ లేకపోతే మీరు ఎందుకు చూస్తారు? అది ఏ ఇన్సిడెంట్ అయినా మీరు ఎందుకు చూస్తారు చెప్పండి? సో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీకు షాక్ ఉంటుంది, షాకుల మీద షాక్ ఉంటుంది ఇక్కడ. సో ఏంటంటే నేను మీకు తెలిసిందే, మనం కొత్త ఛానల్ పెట్టాం కాయా రా అని చెప్పేసి. నేను అందులో లైవ్స్ పెడుతూ ఉంటాను, లైక్ యూమింగ్ లైవ్స్, స్ట్రేంజర్స్తో టాక్, లేకపోతే చాట్, ఫన్, అట్లా మన వ్యూవర్స్కి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. కొంతమంది ఫన్నీ ఉంటారు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను. కొంతమంది ఫన్నీ ఉంటారు, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు. వాళ్ళే కాదు నేను కూడా చేస్తాను ఓవర్ యాక్షన్, ఇదంతా యాక్సెప్టబుల్. కానీ ఒకరోజు ఒక స్పెషల్ పీస్ దొరికాడు అనమాట. ఒక స్పెషల్ పీస్ ఎట్లా స్పెషల్ పీస్ అంటే లైక్ సమ్ కొజ్జావాడు కన్నా దారుణంగా ఉంటాడు, సేమ్ అట్లాంటి పీస్ దొరికాడు. అది కూడా నేను ఎందుకు అట్లా అంటున్నానంటే చెప్తా, ముందు చెప్తా. ఎందుకు ముందే చెప్పేస్తే ఎట్లా ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే, నేను ఉన్నట్టు చెప్తున్నా. ఆయన ఏం చేశాడంటే లైక్ నేను యూమింగ్లోకి వస్తా కదా, నేను తెలుసు యూట్యూబర్ అని చెప్పేసి. ఈ కళ్ళద్దాలు సారీ గైస్, నేను యూట్యూబర్ అని తెలుసు కూడా. నేను చేసిన వీడియోస్ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లైక్ నాది అంతా పబ్లిక్ ఉంటుంది కదా, నా ఇమేజెస్ని తీసుకొని ఎడిట్ మీన్ ఎట్లా అంటే న్యూడ్గా ఎడిట్ చేసి యూమింగ్లోకి వస్తున్నాడు. సరే వచ్చాడు, ఓకే ఏదో ఫన్, వాడికి అదో దోలేమో, సరే చేసుకున్నాడు. నేను అప్పటికి ఏం మాట్లాడలేదు, వచ్చిన ప్రతిసారి తిట్టేవాడిని, వెళ్ళిపోయేవాడిని. చాలాసార్లు వచ్చాను, అయినా సరే స్కిప్ కొట్టానే ఇంకా చూసాను, ఇంకా ఆగట్లేకపోతే ఇంకా నాకు అయిపోయింది. ఏమైపోయింది, పిచ్చి తెంగేసింది నాకు, ఫ్రాంక్గా చెప్తున్నారు కదా. అయినా సరే నేను లైట్ తీసుకున్నా. మన వాళ్ళు లైక్ వేరే యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. లైక్ నాకు తెలిసిన ఒక అతనికి ఛానల్ అయిపోయింది దానివల్ల. లైక్ వాళ్ళు కూడా సేమ్ మనలాగే యూమింగ్ లైవ్ చేస్తాడు, ఆయన ఛానల్ పోయింది ఆ ఫోటో వల్ల. అరే మీకు గొద్దలు దమ్ముంటే వచ్చి నా ముఖం మీదకి వచ్చి మాట్లాడరా. ఇది నా ఫేసు. ఫస్ట్ నేను చూసినప్పుడు ఏంట్రా ఇది నేనేనా, ఈడు అవడరా ఎలా ఉన్నాడు, హాలీవుడ్ హీరోలా అనుకున్నా వాడు ఎడిట్ చేసి పెడతాయి. కానీ తర్వాత చూసి నేను నవ్వుకున్నాను. మరి అది మందేరా బాబు, హాలీవుడ్ హీరో కాదురా బాబు, ఎడిట్ చేసి పెట్టారా అని. ఇంకా అట్లా చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అబ్బా నా లైఫ్ని ఒక సినిమా కింద తీస్తున్నాడు వీడు అని చెప్పేసి అర్థమైంది. అంటే ఇప్పుడు వాడికి ఏంటంటే నా రెప్యుటేషన్ పోవాలి. వాడికి అదేం సరదాను. కావాలంటే నేను చెప్తున్నాను కదా, మీరు వచ్చి కష్టపడండి, హేటర్స్ నా కొడగలరు, వచ్చి కష్టపడండి, వచ్చి 3 గంటలు కూర్చొని లైవ్ చేయండి, ఎంటర్టైన్ చేయండి జనాల్ని, అర్థమవుతుంది. జోక్స్ పక్కన పెట్టేద్దాం. ఇది కొంచెం సీరియస్గా ఎఫెక్ట్ చేసింది ఆబ్వియస్లీ, ఎందుకంటే అందరూ చూస్తారు. ప్లస్ ఏంటంటే ఛానల్స్ నాకు ఆ మొడ్డకి ఎవడేమనుకున్నా నేను పట్టించుకోను. కాబట్టి నాకు నా ఛానల్స్ ఇంపార్టెంట్. మనం క్రియేటర్స్ కదా, మన క్రియేటర్స్ అన్నప్పుడు మనకి రెప్యుటేషన్ ఉంటుంది. అన్నట్లుకన్నా మనకి ముందు మన వాల్యూ ఇంపార్టెంట్ కదా బ్రో. ఒక ఫేక్ వీడియో వల్ల ఎలా పీపుల్ నన్ను రాంగ్గా తప్పుగా అనుకొని వాళ్ళు మళ్ళీ అంటున్నారు వచ్చి ఏమని అన్న ఇట్లా చేస్తున్నారన్న చూసుకున్నానని చెప్పేసి. నేను చెప్తున్నా వదిలేంగండి అని చెప్పేసి నేనే చెప్తున్నా కదరా. అరే హేటర్ నా కొడక, అరే నువ్వే నా కొడక, నువ్వు చూస్తూ ఉంటే వీడియో, నీకు అంతగా ఫోటోలు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయి, నేను పెడతానన్నాను రా పూక కొడక. నేను ఎందుకు కూర్చుంటున్నా సైలెంట్గా. డైరెక్ట్గా లైక్ వాడు వచ్చిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేశాను. ఐ హ్యావ్ ప్రతి ప్రూఫ్. వాడిని ఎట్లా దెంగాలన్నా నాకు ప్రూఫ్లు ఉన్నాయి. కానీ నాకు వద్దు అట్లా, ఎందుకు? వాడిగా గొద్దలం లేదు. వాళ్ళ ఇంట్లో అలా పెంచారేమో మాకు తెలీదు, వాళ్ళ ఇంట్లో చక్కగా అలా పెంచారేమో, అది మనకు తెలీదు. నేనైతే సైబర్ కంప్లైంట్ అనేది ఫైల్ చేశాను, అది కూడా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో. ఇప్పుడు కాకపోయినా నీకు ఫ్యూచర్లోనే గొద్ద ఎంగేస్తారు. నాకు తెలిసి ఈ వీడియో చూస్తూనే ఉంటాడు. సరే చూడు ఏమైంది. నువ్వు ఎడిటింగ్ ఎక్స్పర్ట్ అయితే వెళ్ళి ఏ రీల్స్ లేకపోతే ఏ బిట్లు చేసుకో, నాయి చేసి ఏమి ఉపయోగం. దాంతోపాటు ఇంకా చాలా చేశాడు, చాలా పిక్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు వాడి వల్ల. నేను కూడా ఎందుకు ఇప్పుడు వీడియో చేస్తున్నానంటే వాడు ఎవడని నాకు తెలుసు, వాడి ఫొటోస్ ఉన్నాయి, వాడి నెంబర్ ఉంది, ప్రతిదీ A to Z ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి వాడిని గొద్దు దెంగొచ్చు, నువ్వు వద్దు నేను వెళ్ళి దెంగను. అలాంటి పిరిగిలంజి అడుగులతో మనకేంటి, నేను వెళ్ళానంటే ఎలా ఉండాలి, అలాంటి పిరిగిన అడుగులతోటి నేను వెళ్ళేదేంటి. అందుకే ఈ వీడియో తీసి పెడుతున్నాను.
బట్ మీ అందరికీ ఒకటే సజెషన్ ఇస్తాను, ఇలాగా అంటే సీరియస్గా చెప్తున్నా, ఏదో సరదాగాని కాదు. నేను ఎట్లా మాట్లాడినా మీకు సిల్లిగానే అనిపిస్తుంది, ఎందుకంటే మన క్యారెక్టర్ అది. యూమింగ్లు అండ్ ర్యాండమ్ మ్యాప్స్ ఇట్లా స్ట్రేంజర్స్తో మాట్లాడేది గట్రా కొద్దిగా బ్రెయిన్ యూస్ చేసి ఉండండి మీరు. జస్ట్ అప్లై యువర్ బ్రెయిన్. ర్యాండమ్ వాళ్ళు నమ్మొద్దు. లైక్ ఫస్ట్లీ ఎవరి గురించి అంటే గర్ల్స్ గురించి. మీరే ఇప్పుడు నేను యూమింగ్లో కనెక్ట్ అవుతా, నా సబ్స్క్రైబర్సే వస్తున్నారు నాకు కనెక్ట్ అవ్వడానికి. వాళ్ళు నాకు ఫేస్ చూపించడానికి భయపడుతున్నారు, ఇట్లా పెడుతున్నారు, న్యూడ్స్ కింద పెడుతున్నారు, ఫేసెస్ మార్ఫింగ్ చేస్తున్నారు. అంతెందుకు మీరు నిన్న లైవ్ చూడండి, అమ్మాయిలే వచ్చారు ఇట్లా పెట్టుకుని ఓన్లీ ఐస్ ఒకటి చూపిస్తున్నారు. అలా తయారయ్యారు ఇక్కడ. వాడికి తెలుసు, వాడి పేరు తెలుసు, వాడు అన్నీ తెలుసు. నువ్వు చూస్తావు కదా వీడియో, చూడు, వస్తావా, వచ్చి సారీ చెప్తావు చెప్పు. నువ్వు సారీ చెప్పినంత వరకు 2-3 రోజులకు ఒక వీడియో దిగుద్ది, అది నీ ఇష్టం చెప్తున్నా. అవన్నీ తీసుకొని వస్తావు, ఏం చేస్తావు, నువ్వు ఏం చేసినా నా ఒడ్డు మీద పేకలో నా దగ్గర 100% ప్రూఫ్స్ ఉన్నాయి, చెప్తున్నా కదా. అండ్ మీకు చెప్తున్నా, యూమింగ్లో కానీ ఇట్లా ఎవరైనా స్ట్రేంజర్ ఎక్కువ మాట్లాడినా సరే, లేకపోతే నీ ఫేస్ చూపి, లేకపోతే ఎవరు బ్యూటీ ఉంటారు, అంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే కాలేజ్ ఉంటారు, లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్, లేకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్ వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే టీనేజర్స్ కదా, టీనేజర్స్కి ఏంటి, మనం ఒక ఫ్లట్టింగ్ లైన్ వేసామంటే వాళ్ళు ఇంకా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు, ఇంకా అమ్మ బాగా చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఈ పూగ్గళ్ళు చెప్తున్నాయి కదా, ఈ పూగ్గళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళతో అట్లా చాట్ చేసి, ఒకవేళ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో గట్టన మెసేజ్ పెడుతుంటే రిప్లై ఇవ్వకపోతే వాళ్ళ ఫోటోలు తీసుకొని మళ్ళీ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇదంతా నాకు తెలిసింది, నా ఫొటోసే కాకుండా సేమ్ ఇట్లానే ఎవరైతే అట్రాక్ట్ అవుతారో వాళ్ళతో మాట్లాడతారో వాళ్ళ ఫోటో స్క్రీన్ షాట్స్ తీసుకొని ఎడిటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర కూడా ఇప్పుడు నా పిక్స్ చేసిన ఎడిటింగ్ కూడా ఉన్నాయి నా దగ్గర. నేను పెట్టడం మీన్స్ నేను బ్లర్లో పెడతా, ఎందుకంటే ఇది యూట్యూబ్ కదా, కొంచెం అడుగులం కాదు, మనం పద్ధతిగా ఉండాలి. ఎవరికన్నా ఒకటే, మనం తప్పు చేయలేనప్పుడు మనం భయపడకూడదు. నేను చేయలేదు, నేను ఎందుకు భయపడతాను, అందుకే కూర్చొని నేను వీడియో తీస్తున్నా. లేకపోతే నేను అసలు ఇలాంటి వీడియో అసలు చేస్తాను అనుకోలే, ఫస్ట్ థింగ్ అసలు ఇలాంటి వీడియో చేస్తాను అనుకోలేదు. అంటూ దట్టు మీకు ఒకటి చెప్పాలనుకున్నా, మర్చిపోయా ఈ గ్యాప్లో. నిన్న లైవ్లో వచ్చాడు, లైక్ నేను నిన్న లైవ్ పెట్టా కదా, కింద కామెంట్లు వచ్చాడు, అరే మీ ఫ్రెండ్స్ కూడా ఛానల్ దెంగేసారా, నెక్స్ట్ నీ ఛానల్ ఏరా, నువ్వు స్కిప్ కొట్టి రారా, నీ ఛానల్ దెంగేసి స్ట్రైక్ పడాలని. మరి దెంగేసిందిరా ఛానల్, నాకు గొద్ద బలుపు ఉంది, నాకు గొద్దు కింద టాలెంట్ ఉంది, రేపు పొద్దున్న ఇంకో ఛానల్ పెట్టుకొని వస్తా. ఆ కొడక నీ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయిరా, చెప్తున్నా కదరా. నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు, నీ ఫోటోలు తెలుసు, నువ్వు ఏ వర్క్ చేస్తావో తెలుసు, నీ మదర్ తెలుసు, మీ సిబ్లింగ్స్ తెలుసు, మొత్తం అన్నీ ఉన్నాయి నా దగ్గర. జాగ్రత్తగా పెట్టుకుని ఇంకా రిలీజ్ చేయలేదు, వేరే వాళ్ళకి కూడా చెప్పలేదు నాకు ఇట్లా దొరికాడు ఇది అది అని చెప్పేసి. అదే అమ్మాయిలు పాపం వాళ్ళు ఏం చేశారు, చాలా మంది అట్లనే పెట్టుకొని వస్తున్నారు. పెట్టుకొని వచ్చిన తర్వాత ఆగుతుంటే తర్వాత నా ఫొటోస్ ప్లే చేస్తున్నాడంట. చేస్తాడండి, నేనే చూసాలే. మళ్ళీ చెప్తున్నా, నీకు గొద్దలు దమ్ముంటే నా ఏరియా చెప్పాను నీకు గైస్. నేను మళ్ళీ చెప్తున్నా, లైక్ వాడు నాకు వచ్చి కనెక్ట్ అయ్యాడు అనమాట. సో కనెక్ట్ అయితే నేను మాట్లాడుతున్నాను, నేను అప్పుడు లైవ్లో లేను, బికాజ్ నేను లైవ్లో ఉండి మాట్లాడితే నాకు స్ట్రైక్ పడుతుంది. సో అందుకని చెప్పేసి నేను లైవ్లో లేను, లైవ్ ఆపేసి నేను యూమింగ్లకి కనెక్ట్ అయితే వచ్చి ఏమంటున్నాడు, మాట్లాడట్లేదు, ఆడు మాట్లాడడం కూడా ధైర్యం లేదు, ఎక్కడ దొరికేస్తాడా అని. అలాంటి ఎరుపుగ్గలు వీళ్ళంతా వచ్చేసి బూతు మాటలు, నాకు చాట్లో బూతు మాటలు పెడేస్తున్నాడు, సంథింగ్ పెడేస్తున్నాడు. నేను అన్నా, అరే ఏం కావాలరా నీకు, సరే ఇప్పుడు తిడుతున్నావు, ఓకే నేను యాక్సెప్ట్ చేశాను, నేను ఏం చేశాను వదిలేసి, నీకు ఏం కావాలి చెప్పన్నా. వాడు ఇంకో బూత్ మాటలు ఏం మాట్లాడాడు. సరే నేను అన్నా, ఎరా డబ్బులు ఏమైనా కావాలి చెప్పు, నేను వేస్తాను, సరేనా, నువ్వు నా ఫోటోలు పెట్టుకొని తిరుగు, కానీ లైవ్స్ కనెక్ట్ కాకు ఎవరికని చెప్పేసి అన్నా. అంటే లేదు నాకు ఇప్పుడు 50,000 కొట్టు అన్నాడు. సరే 50,000 కొడతాను, నీ బ్యాంక్ డీటెయిల్స్ యూపీఐ నెంబర్ పెట్టరంటే పెట్టట్లేదే. మళ్ళీ తిరిగి నాకే క్వశ్చన్, నువ్వు ఒకసారి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించు అని చెప్పేసి. సరేరా చూపిస్తారా అంటున్నాను, అన్నీ స్కిప్ కూడా తెంగేశాడు. వాడు అడిగింది నేను చేస్తానన్నాను, సరే వాడు నన్ను తిట్టాడు, నా అమ్మని తిట్టాడు, మా ఫ్యామిలీని తిట్టాడు. ఈ వీడియోలు చెప్పకూడదు అందుకని ఆగుతున్నా. చాలా ఉన్నాయి వాడు మాట్లాడిన మాటలు, అక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేనైతే కేసు ఫైల్ చేశాను, లైక్ ఆన్లైన్ సైబర్ సెక్యూరిటీలో.
కేసు ఫైల్ చేశాను, వాళ్ళైతే యాక్షన్ తీసుకుంటున్నారు. నేను ఆల్రెడీ మా లాయర్ని కూడా కాంటాక్ట్ అయ్యాను. నాకు తెలుసు ఇప్పుడు నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చి సారీ చెప్తే ఓకే, దట్స్ ఫైన్, అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు వచ్చి సారీ చెప్తే అంతే. దాని మించి నేను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నీలాంటి కొజ్జోవులతోటే నేను అసలు పట్టించుకోను. కాకపోతే ఎక్కడంటే ఇక్కడ నేను అమ్మాయిల దగ్గర స్టాండ్ తీసుకున్నా. అమ్మాయిల ఫేస్ పెట్టుకొని కూడా వస్తున్నారు. పాపం వాళ్ళ జీవితాలు ఏమైతే చెప్పండి. సో అందుకని చెప్పేసి మీరు ఏమైనా అనుకోవచ్చు, నేను వాడిని తిట్టానేమో ఉంటాను. సరే నేను వాడిని ఏమైనా అనొచ్చు, వాడు రిటర్న్లో తిడతాడు కదా నన్ను. అంతేగాని ఇట్లా ఫోటోలు మార్క్ చేసుకొని నా ఫోటో పెట్టి పక్కన వేరే వాళ్ళ ఫోటో పెట్టి ఏంటి ఇదంతా కథలు? ఎవడేం పీకలేడు అనుకుంటున్నావా? కొడక దెంగితే దేవుడా అంటావు. నువ్వేం పని చేస్తావు తెలుసు. ఆ స్కిల్స్ తీసుకెళ్ళి నీ పనిలో పెట్టుకో. కొడక ఎవరిని ఎంగడానికి రా, నువ్వు ఎవరిని భయపెట్టడానికి రా. చెప్పు ఒక మాట, ఏం బీగుతావు చెప్పు, ఏం బీగుతావు చెప్పు. నాకు కోపం వస్తుంది. ఏం బీగుతావు? నేను ఇంకా లైవ్లో తిడుతున్నా, నేను నీ ఫ్యామిలీని లాక్కొచ్చి తిడుతున్నా. ఇంకా మా వాళ్ళు చెప్తున్నారు, అన్న తిడతా వాళ్ళని తిట్టన్నా, వాళ్ళ ఫ్యామిలీని లాగొద్దన్నా అని చెప్పేసి మా వాళ్ళు చెప్తున్నారు. అంత మంచి వాళ్ళు మా సబ్స్క్రైబర్స్. అలాంటి వస్తూనే ఉంటారు. ఐ నో హూ ఇస్ హీ. నువ్వు నీ తప్పు ఒప్పుకొని వచ్చి సారీ చెప్తే ఓకే, లేకపోతే 2 days ఒక వీడియో వస్తుంది, నీ గొద్ద దెంగేస్తా చెప్తున్నా. డైరెక్ట్గా వచ్చి దెంగను, ఈ వీడియోలోనే దెంగుతా. అర్థమైందా? మరి చెప్తున్నా, నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ నెంబర్ తెలుసు, నీ ముఖం తెలుసు, నువ్వేం చేస్తావో తెలుసు, నీ సిబ్లింగ్స్ తెలుసు, అందరూ తెలుసు నాకు ఎవరెవరు అని చెప్పేసి. అర్థమైందా? వచ్చి సారీ చెప్పావంటే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. సారీ చెప్పి ఓకే బ్రో ఇంకెప్పుడు అట్లా చేయనని చెప్పేసి, ఇంకెప్పుడు రానని చెప్పేసి అంటే ఓకే. ఇంకా లేదు మళ్ళీ వచ్చావు నువ్వు సారీ చెప్పలేదని, నువ్వు సారీ చెప్పినంత వరకు ఒక్కొక్క రోజు నీతో ఒక్కొక్క డీటెయిల్ బయట పెడతా. అది నీ ఇష్టం గైస్. ఇదే అనుకోండి, ఇది part 1 అనుకోండి. వాడు వచ్చి చెప్పకపోతే నెక్స్ట్ part 2 వస్తుంది. కానీ మీరు యూమింగ్లకి కట్ట వచ్చినప్పుడు ఏం భయపడకండి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. అంతేనా? ఇలాంటి ఉంటారు, కొజ్జాలు ఉంటారు, కుక్కలు అట్లా వద్దులేరా రే, వద్దులే. సో నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉన్నాను. నేను యాక్షన్ తీసుకుంటే ఆబ్వియస్లీ మీరు కూడా అంతే. లైక్ ఒకవేళ మీది ఇట్లా చేసినా సరే మీరేం భయపడకండి. లైక్ మిమ్మల్ని ఎవరైనా ఇట్లా చేశారంటే మీరేం భయపడకండి, స్టాండ్ తీసుకోండి. మీరు అక్కడ తప్పు ఏం చేయలేదు. పోనీ మీకు అంతగా సపోర్ట్ లేదంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను హెల్ప్ చేస్తాను. నేను ఎందుకు చేయను? బికాజ్ రెప్యుటేషన్ ఎవడదన్నా రెప్యుటేషనే కదా. ఎవడో పడికిమాల వచ్చిన ఇన్ని సంవత్సరాలు నువ్వు పెంచుకున్న రెప్యుటేషన్ని చెడదెంగుతానంటే ఎవడు ఊరుకుంటాడు? ఇప్పుడు ఉన్నారు ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఇందులో లైక్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ ఫొటోస్ పెట్టేసి ఇట్లా చేస్తే ఒకవేళ వాళ్ళ కాలేజీలో కానీ, లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ లైక్ వాళ్ళ కంపెనీలో కానీ, లేకపోతే వాళ్ళ చుట్టాల్లో కానీ ఎవరికైనా తెలిస్తే ఒకవేళ వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళ కొడుకు వాళ్ళ ఒక ప్రాణం పోయినట్టే కదా. నేను దానికోసం స్టాండ్ తీసుకున్నాను. నేను ఇప్పుడు నాదేముంది, నేను చెప్తున్నా కదా పెట్టుకోరా నేనే ఫోటోలు పంపిస్తారా అని చెప్పేసి. కానీ నాతో పాటు నా పక్కన ఇంకో అమ్మాయి ఫోటో పెట్టాడు. అర్థమైంది? నా కొడక జాతిని దెంగేస్తాను. ఇది చెప్తున్నా ఏమనుకున్నావు ఏంటో. సరే వదిలేసేయండి గైస్. వీడియో నచ్చదు మీకు నాకు తెలుసు, బట్ ఇది స్ట్రిక్ట్లీ 18+. ఇంకా నా కోపం ఇంకా ఉంది, ఇంకా దాచుకున్న వాటి డీటెయిల్స్ నా దగ్గర పెట్టుకొని ఇంకా కామ్గా ఉన్నానంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆలోచిస్తున్నాను. అండ్ మీకు part 2 కావాలంటే వాడి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది, నాకు సంబంధం లేదు. మీకు part 2 కావాలంటే వాడి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది, నాకైతే అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే వాడు వచ్చి సారీ చెప్పడం నేను వదిలేస్తాను, నేను అక్కడితో ఆపేస్తాను. వాళ్ళు లేదు చెప్పలేదంటే part 2 వస్తుంది. part 2 ఏంటి? నేనే లైవ్లో వచ్చి నా లైవ్లో పక్కన ఆడి ఫోటో ఇటో ఫోటో పెట్టుకొని వస్తా. నాకు తెక్కింది అనుకో, వదిలేసి ఆడ వస్తలే. సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మీకు ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయంటే అవాయిడ్ చేయకండి, ఫేస్ చేయండి. అవాయిడ్ చేశారంటే మీరు చేస్తారు అవాయిడ్, వాడు చేయడు కదా. వాడు ఇంకా పెడుతున్నాడు బొక్కలే వీళ్ళు ఎవరు ఏమనట్లేదు, మనం పెట్టుకొని తిరుగుదాం, వాళ్ళ పొరుగు తీసిదేంగుదాం అని చెప్పేసి అలా వస్తాడు. నా దగ్గర ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి. అరే పూక నీకే చెప్తున్నాను, పేరు కూడా తెలుసు, పేరు కూడా చెప్పట్లే నేను. అరే పూక, నీ పేరు పూకానే పెడతా. ఇది నా దగ్గర ప్రతి ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకేనా? నువ్వు వచ్చి సారీ చెప్పి ఓకే బ్రో ఇంకెప్పుడు అలా చెయ్యను బ్రో అని చెప్పేసి దెంగేసాయి. ఓ ఎంతరా ఒడ్డు మీద ఆతుగడు నువ్వు ఎర్ర పూక. సర్లే వదిలేసేయండి నేనే అన్నా వాళ్ళ నేనే స్టార్ట్ చేస్తా చూడండి. సరే మీరు అందరైతే కేర్ఫుల్గా ఉండండి, రండి హ్యూమింగ్లకి. లైక్ మీరు రండి, ఎందుకు మీకు టైం పాస్ అవుతుంది, అది మీ ఇష్టం. కానీ అంతేగాని వచ్చి ఇట్లా ఇప్పుడు మేము యూట్యూబర్స్ ఇప్పుడు లైక్ మేము చెప్తాం, సమ్ గర్ల్స్ వస్తారు వచ్చేసి చెప్తారు మీరు యూట్యూబరా అని చెప్పేసి అడుగుతారు. నేను చెప్తాను లైక్ వాళ్ళు అడగకపోయినా నేనే చెప్తా, నేను యూట్యూబర్ని, నేను లైవ్లో ఉన్నానని చెప్పేసి చెప్తా. వాళ్ళకి ఓకే అంటే ఇష్టం ఉంటే మాట్లాడతారు, వాళ్ళకి ప్రైవసీ కావాలంటే స్కిప్ కొట్టి వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు మీరు కామెంట్ చేయొచ్చు, మీరు యూట్యూబర్స్ కదా మరి మా ప్రైవసీ ఎందుకు మీరు ఇట్లా బయట పెడతారు
పెడుతున్నారని అంటే ఉన్న యూట్యూబర్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్తారు లైవ్లో ఉన్నానని చెప్పేసి. నేను కూడా అదే చెప్తాను. నేను వచ్చారంటే నేను అక్కడ తెలుగు వాళ్ళకే కాదు, నేను రీసెంట్గా మలయాళం తమిళ కూడా కనెక్ట్ అవుతున్నాను. నేను వాళ్ళు కూడా చెప్తున్నాను నేను యూట్యూబర్ని లైవ్లో ఉన్నా, ఇస్ దట్ ఓకే ఫర్ యూ అని చెప్పేసి. వాళ్ళు ఓకే అంటే ఉంటున్నారు, లేదంటే లేదు స్కిప్ కొడుతున్నారు. సో ఏం చేసినా ప్రొఫెషనల్గా ఉండాలి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మీరు అవాయిడ్ చేయకండి, మీరైతే కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా? లవ్ యూ ఆల్. బాయ్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయకూడదు అనుకోండి. వాడు వచ్చి సారీ చెప్పేస్తే నేను వదిలేస్తా, లేదంటే తెలిసిందే కదా వాడు వచ్చే వరకు నేను వీడియో పెడతానే ఉంటా. రోజుకో వీడియో పెడతా. రోజుకు నా వల్ల కాదులే 2 రోజులకోసారి లేకపోతే 3 రోజులకో వీడియో పెడుతుంటా. సరేనా? సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. లవ్ యూ.